Hello everyone, this is Praveen Kodapalli. మనం లాస్ట్ క్లాస్లో పర్సెంటేజెస్ ఫండమెంటల్స్ నేర్చుకున్నాం. వాటి మీద ప్రాబ్లమ్స్ చేద్దామండి. దిస్ ఈజ్ సెకండ్ వీడియో ఆన్ పర్సెంటేజెస్. నౌ he may ask in your previous examinations, we discussed previous examination questions. He asked like this: what percentage of 64 is 8? What percentage of 64 is 8? జనరల్గా ఎలా చేయొచ్చు అంటే ఈ 64 అనేది ఈజ్ ఈక్వల్ అవతలకి వస్తే బై 64 అని రాయాలి. ఈ పర్సెంటేజ్ సింబల్ తీసేస్తే బై 100 అని వస్తుందండి. ఈ యువతల బై ఉన్నది అటువైపు వస్తే ఇంటూ 100 అవుతుంది. ఇవి మనం వి బాడ్ మార్క్స్ లో చెప్పుకున్నాం ఫండమెంటల్స్. అవి 8 1 8 8 గెట్ క్యాన్సల్, 4 2 4 25 గెట్ క్యాన్సల్. 25/2 అంటే 25 లో హాఫ్ అండి. Half of 25 is 12.5%. 8 అనేది 64 లో ఎంత పర్సెంట్ అని అర్థం అండి. 8 is what percentage of 64. ఇది జనరల్ ప్రొసీజర్. నౌ దీనికి ఇంకా ఈజీగా ఎలా చేయొచ్చు? ఈ ప్రొసీజర్ కంటే ఇంకా ఈజీ ప్రొసీజర్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇలా అడిగినప్పుడు హాఫ్ తర్వాత ఉండేది డినామినేటర్లో రాయాలి. అంటే 64 అనేది డినామినేటర్లో రాయాలి. 8 అనేది 64 లో ఎంత పర్సెంట్ అంటే ఇంటూ 100 రాయాలి. 8 అనేది 64 లో ఎంత పర్సెంట్? 8 1 8 8 4 2 4 25 25 లో హాఫ్ అండి. హాఫ్ ఆఫ్ 25 ఈజ్ 12.5%. Is it okay? Now another question. What percentage of 24 is 0.72? ఇలా ఇచ్చాడు. What percentage of 24 is 72? హాఫ్ తర్వాత వచ్చేది ఎప్పుడు డినామినేటర్లో రాయాలి కాబట్టి 0.72/24 into 100 అని రాయండి. ఈ 2 డెసిమల్స్ అనేవి తీసేస్తే న్యూమరేటర్లో, డినామినేటర్లో 2 zeros పెట్టుకోవచ్చు. అంటే 2 zeros పెట్టుకోవచ్చు. ఇక్కడ రాసుకున్నాం. ఇవి డెసిమల్స్లో చెప్పుకున్నాం. డెసిమల్స్ అనేది ఫండమెంటల్స్లో చూడండి ఒకసారి. జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 24 1 24 3 గెట్ క్యాన్సల్. యువర్ ఆన్సర్ ఈస్ 3%. ఏం లేదండి, సింపుల్ లాజిక్. హాఫ్ తర్వాత వచ్చేది డినామినేటర్లో రాయండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2/7 ఈజ్ 1/35? అగైన్ సేమ్ ప్రాబ్లం. 2/7 అనేది డినామినేటర్లో రాయాలి. 1/35/2/7 పర్సెంటేజ్ లో ఎప్పుడు దీన్ని రిప్రజెంట్ చేయాలంటే ఇంకా 100 రాయాలి. ఈ 2/7 అనేది న్యూమరేటర్కి వస్తే 7/2 అవుతుంది. అంటే దీన్ని ఇలా రాస్తాం. ఇంటూ 100 రాయండి. 7 1 7 5 గెట్ క్యాన్సల్. 5 2 10 కాబట్టి 10 1 10 10 గెట్ క్యాన్సల్. యువర్ ఆన్సర్ ఈస్ 10%. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. ఏం లేదండి, సింపుల్ గా హాఫ్ తర్వాత ఉండేది ఎప్పుడు డినామినేటర్లో రాయాలి. What percentage of 7.2 kg is 18 grams? ఇలా అడుగుతాడు. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్. 7.2 kg is 18 grams. ఇదేంటంటే గ్రామ్స్ లో ఉంది, ఇదేమో కేజెస్ లో ఉంది. ఇది కేజీలో కన్నా మార్చుకోవాలి, ఇది గ్రామ్స్ లో కన్నా మార్చుకోవాలి. ఎప్పుడు ఏదైనా ఇంకో దాంట్లో పర్సెంటేజ్ లో చెప్పాలి అంటే అది సేమ్ ఫార్మెట్ లో ఉండాలి. అందుకోసం దీన్ని ఏం చేద్దామంటే గ్రామ్స్ లో మార్చుకుందాం. 18 గ్రామ్స్ అనేది 7.2 కేజెస్ లో, కేజీ అంటే 1000 grams. అలానే 7.2 కేజీ అంటే ఎంత అవుతుందండి? 7200 grams అవుతుంది. 7200 గ్రామ్స్ లో ఎంత పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 రాసుకోవాలి. ఇక్కడ 2 zeros గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. 18 1 18 4 1/4 అంటే ఎంత అండి? 25 పైస్. దాన్ని ఎలా రాస్తాం? 0.25 రాస్తాం. పర్సెంటేజ్ లో చెప్పాలంటే 0.25%.
ఏమన్నాడు 7.2 kgలో 18 grams అనేది ఎంత పర్సెంట్ అని అడిగాడు. అది ఇలా చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 65% of a number 21 less than 4/5 of that number. Then find the number. అయితే ఆ నెంబర్ని కనుక్కోండి అన్నాడు. ఏమంటున్నాడంటే ఒక నెంబర్ యొక్క 65% అనేది 21 తక్కువ ఉందట. దీనికంటే 4/5 ఆ నెంబర్ యొక్క 4/5 కంటే. ఇది దేంట్లో ఉందండి? పర్సెంటేజ్లో ఉంది. ఇది దేంట్లో ఉంది? ఫ్రాక్షన్ లో ఉంది. ఆ నెంబర్ లోనే ఇదేమో పర్సెంటేజ్ లో చెప్పాడు, ఇదేమో ఫ్రాక్షన్స్ లో చెప్పాడు. దీన్నన్నా ఫ్రాక్షన్స్ లో మార్చుకోవాలి, లేకపోతే దీన్నన్నా పర్సెంటేజ్ లో మార్చుకోవాలి. మనం ఏం చేద్దామంటే 4/5 ని పర్సెంటేజ్ లో మార్చుకుందాం. 4/5 ఆఫ్ నెంబర్ పర్సెంటేజ్ లో రిప్రజెంట్ చేయాలంటే ఏమని చెప్పుకున్నాం మనం? 100 తో ఇంటూ చేయాలని చెప్పా. దీన్ని 100 తో ఇంటూ చేయండి. 5 1 5 20 అంటే 4 × 20 80% అవుతుంది. ఆ నెంబర్ యొక్క 4/5 అంటే నథింగ్ బట్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 80% అవుతుంది. ఇక లెస్ దాన్, మోర్ దాన్ అనే వర్డ్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. యాప్టిట్యూడ్ మొత్తంలో కూడా లెస్ దాన్ అని కానీ మోర్ దాన్ అనే వర్డ్స్ వస్తుంటాయి. అలానే యంగర్, ఓల్డర్ అనే వర్డ్స్ వస్తాయి. అవన్నీ ఎప్పుడు కూడా అలాంటి వర్డ్స్ వస్తే డిఫరెన్స్ ఇండికేట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక నెంబర్ యొక్క 65% అనేది ఆ నెంబర్ యొక్క 80% కంటే 21 తక్కువ ఉందట. తక్కువ ఎక్కువ అన్నప్పుడు ఎప్పుడు కూడా డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే ఈ 80% కి 65% కి డిఫరెన్స్ ఎంతండి? 15% వాల్యూ ఇచ్చాడు 21. అయితే ఆ నెంబర్ని కనుక్కోమన్నాడు. నెంబర్ కనుక్కోవాలంటే ఎప్పుడు 100% కనుక్కోవాలి. ఎందుకంటే దేనికది ఎప్పుడు 100% ఉంటుంది అనమాట. 100 × 21/15. ఇక్కడ పర్సెంటేజెస్ క్యాన్సిల్ చేయొచ్చు డైరెక్ట్ గా. 3 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 3 5 3 7 5 1 5 20 20 × 7 ఎంత అవుతుంది? ఇది 140 అవుతుంది. దిస్ ఈస్ 140. ఇస్ ఇట్ ఓకే? ఏం లేదండి, ఎప్పుడైనా పర్సెంటేజ్ లో ఒకటి, ఫ్రాక్షన్స్ లో ఒకటి ఇచ్చినప్పుడు రెండు ఫ్రాక్షన్స్ లో కన్నా మార్చుకోవాలి, లేదా రెండు పర్సెంటేజెస్ లో కన్నా మార్చుకోవాలి. లెస్ దాన్, మోర్ దాన్ అన్నప్పుడు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు అంటే 21 ఇచ్చాడు. పర్సెంటేజ్ లో డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 15% ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే 15% వాల్యూ 21 అవుతుంది కదా. మరి ఆ నెంబర్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఆ నెంబర్ ఎంత అంటే ఎప్పుడు కూడా 100% కనుక్కోవాలి. అందుకనే మనం 100% కనుక్కున్నాం. ఇస్ ఇట్ క్లియర్? నౌ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. If 31% of a number is 46.5, then what is that number? ఒక నెంబర్ 31% అట, 46.5 అట. అయితే ఆ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. నెంబర్ ఎప్పుడు కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలని చెప్పి 100% ఎంత కనుక్కోండి. పర్సెంటేజ్ క్యాన్సల్. 100 × 46.5 by 31. ఎప్పుడు హౌ మచ్ తో ఇంటూ అయ్యేది డినామినేటర్ లో రాయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 100 తో మల్టిప్లై అనేది డినామినేటర్ లో రాయాలి. ఇక్కడ డెసిమల్ ఉందండి, ఒక డెసిమల్ తీసేస్తే కింద ఒక 0 పెట్టుకోండి. 0 గెట్ క్యాన్సిల్ అవుతుంది. 31 ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 31 1 ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు డెఫినెట్ గా క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ కాదని భయపడొద్దు. 31 1 31. 46 లో 31 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకా 15 ఉంటుంది. 155 అంటే 31 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 31 5 155. నౌ 15 × 10 ఎంత అవుతుందంటే 150. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. దీంట్లో ఏ లాజిక్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా 31% ఇచ్చాడు. ఆ నెంబర్ ఎంత అని అడిగాడు కాబట్టి 100% కనుక్కుంటే సరిపోతుంది. నౌ మూవ్ ఆన్ టు అనదర్ క్వశ్చన్. Which number is 60% less than 80?
ఏ నెంబర్ అనేది 60% తక్కువ ఉంటుందట 80లో, 80లో 60% తక్కువ ఉండే నెంబర్ ఎంత అని అడిగాడు. ఏ నెంబర్ అనేది 60% తక్కువ ఉంటుంది 80లో. ఇక్కడ దీన్ని రకరకాలుగా చేయొచ్చండి. ఎప్పుడైనా దీనికది 100% ఉంటుందని చెప్పా కాబట్టి ఈ 80 అనేది 100% అని రాసుకోండి. 100% వాల్యూ 80 అయితే 60% తక్కువ ఉండాలి కాబట్టి 40% ఎంత అని తీసుకుంటే సరిపోతుంది. లెస్ దాన్ మోర్ దాన్ అంటే డిఫరెన్స్ తీసుకోమన్నా. ఇది 100% ఉంటుంది, దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత 40% ఎంత కనుక్కుంటే సరిపోతుంది. అంటే 40 ఇంటూ 80 బై క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. హౌ మచ్ తో ఇంటూ అయ్యేది బైలో రాయాలని చెప్పా. ఇక్కడ డినామినేటర్ లో 2 zeros, న్యూమరేటర్ లో 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత అండి 32. ఇది వన్ ఆఫ్ ది మెథడ్స్. ఇంకో మెథడ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇక 60% అంటే ఏమని రాయొచ్చు చూడండి. ఇది ఈజియెస్ట్ వే అండి. ఏం లేదు, ఎప్పుడు ఏ నెంబర్ అయినా ఏదైనా దానికి అది 100% ఉంటుంది కాబట్టి 80 అనేది దానికి అది 100%గా తీసుకోవాలి. 100% వాల్యూ వాడే ఇచ్చాడు 80 అనేది. దాంట్లో 60% తక్కువ ఉండాలి అంటే ఏం చేయాలి అంటే 60% సబ్ట్రాక్ట్ చేయాలి. 100% లో 60% సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలింది ఎంత పర్సెంటేజ్ అంటే 40% అడుగుతున్నాడు. 40% వాల్యూ ఎంత అంటే 32. ఇలా చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే డైరెక్ట్ గా చేయొచ్చండి. 80 ఇంటూ 60% తక్కువ అంటే 40%, 40% అంటే 40/100, 2 zeros గెట్ క్యాన్సిల్ 32. ఇక అదంతా ఏం రాయకుండా మోర్ అంటేనేమో 100కి యాడ్ చేయాలి. 60% మోర్ అంటే 160/100 అని రాసుకోవాలి. 60% లెస్ అంటే 40/100 రాయాలి. నెక్స్ట్ చూడండి, ఇలా చేయొచ్చు. ఇంకొక మెథడ్ లో ఎలా చేయొచ్చు. ఎన్ని మెథడ్స్ కన్ఫ్యూజ్ అయినప్పటికీ మీరు ఆ మెథడ్స్ అనేది తెలుసుకొని ఉంచుకోండి. ఎందుకంటే మనం యాప్టిట్యూడ్ లో ముందుకు వెళ్తున్న కొద్దీ అవన్నీ మెథడ్స్ తెలుసుకుంటారు. 60% అంటే 60/100 అని రాస్తాం. 23/25 3/5 ఫ్రాక్షన్స్ లో అవుతుంది. ఇక్కడ ఒరిజినల్ నెంబర్ అనేది డినామినేటర్ లో ఉండేది అవుతుంది. 5 పార్ట్స్ అనేది ఇచ్చాడు 80 అని. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఇది 60% తక్కువ ఉండాలి అన్నాడు కాబట్టి 3 తక్కువ ఉండాలి. 5లో 3 తక్కువ అంటే 5కి 3కి డిఫరెన్స్ తీసుకోవాలి. 2 పార్ట్స్ వాల్యూ అడుగుతున్నట్టు 2 ఇంటూ 80/5, 5 1 5 16 ఆ వాల్యూ ఎంత అవుతుందంటే 32 అవుతుంది. ఇందా చెప్పాను కదా 60% లెస్ అంటే 40% అని తీసుకోవచ్చు. డైరెక్ట్ గా అలా కూడా రాయొచ్చు. 40/100 రాయొచ్చు. 22/25 ఈ పార్ట్ ఇచ్చాడు, ఈ పార్ట్ అడుగుతున్నాడు. ఒరిజినల్ నెంబర్ ఇచ్చాడు, 2 అడుగుతున్నాడు. అలా అయినా చేయొచ్చు. దీన్ని మెథడ్స్ కన్ఫ్యూజ్ కాకూడదండి. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇవి మనం ముందు వెళ్తున్నప్పుడు అవన్నీ మనకు అవసరం అవుతాయి కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి. నౌ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. క్లారిటీ. బై హౌ మచ్ percent is 30% of 80 greater than 4/5 of 25? By how much percent is 30% of 80 greater than 4/5 of 25? ఇది అనేది దీనికంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ. గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటే డిఫరెన్స్ తీసుకోవాలి. దీనికి డిఫరెన్స్ తీసుకోవాలి. ఇది 30% అంటే ఏమని చెప్పొచ్చు. పర్సెంటేజ్ కి 2 zeros క్యాన్సిల్ అయితే 3 ఎగ్జా దీని వాల్యూ ఎంత వస్తుందంటే 24 అని వస్తుంది. మరి దీని వాల్యూ ఎంత వస్తుంది. 5 5 క్యాన్సిల్ అయితే 5 4 20 అని వస్తుంది. ఈ వాల్యూ ఏమో 20, ఈ వాల్యూ ఏమో 24. ఇది ఎంత ఎక్కువ ఉందంటే 20తో కంపేర్ చేస్తే 24 ఎంత ఎక్కువ ఉంది. 4 ఎక్కువ ఉంది. 4 దేని మీద ఎక్కువ ఉంది. 20 మీద ఎక్కువ ఉంది. ఎంత పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 రాయాలి. 21 25 4 5 20% ఎక్కువ ఉన్నట్టు. By how much percent is 30% of 80 greater than 4/5 of 25? గ్రేటర్ దాన్ లెస్ దాన్ అన్నప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. దేనికి డిఫరెన్స్ అంటే దీనికి డిఫరెన్స్.
దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 24 వచ్చింది, దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 20 వచ్చింది. 24 అనేది 20 కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఏం రాయాలి? 4 ఎక్కువ ఉంది. 4 అనేది దేని మీద ఎక్కువ ఉంది అంటే 20 మీద ఎక్కువ ఉంది. దేని మీద ఎక్కువ ఉంటుంది లేకపోతే దేని మీద తక్కువ ఉంటుంది అనేది ఎప్పుడు కూడా డినామినేటర్లో రాసుకోవాలి. అది మీకు మనం డాటా ఇంటర్ప్రిటేషన్ చెప్పుకునేటప్పుడు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. 4 అనేది ఎక్కువ ఉంది, దేని మీద ఎక్కువ ఉంది అంటే 20 మీద ఎక్కువ ఉంది కాబట్టి 4/20 × 100 అని రాసుకోవాలి. పర్సెంటేజ్ లో చెప్పాను కాబట్టి ఇంటూ 100 రాస్తాం. 20% ఎక్కువ ఉన్నట్టు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 37.5% gives 33. ఒక నెంబర్ అట ఎంత ఇంక్రీజ్ అయితే 37.5% ఇంక్రీజ్ అయితే అది ఎంత వాల్యూని ఇస్తుందట అంటే 33ని ఇస్తుందట. అయితే ఆ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇంక్రీజ్ అన్నప్పుడేమో 100కి యాడ్ చేయాలి ఇచ్చిన పర్సెంటేజ్ ని, డిక్రీజ్ అన్నప్పుడు 100 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 37% అంటే ఎంత రాసుకోవచ్చు అంటే ఎప్పుడు 37.5% ఎలా రాస్తాం చూడండి. 2 7 30, 2 × 37 74 + 1 75/2 ఉంది. ఈ పర్సెంటేజ్ సింబల్ తీసేస్తే 100 రాయొచ్చు. 25 3 25 4 3/8 ఎక్కువ ఉంది. దాని ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందంటే 3/8 అవుతుంది. ఎప్పుడైనా ఆ నెంబర్ అనేది 100% అని తీసుకోవాలి. 100% వాల్యూ ఫ్రాక్షన్స్ లో ఎంతకి సమానం? 1 కి సమానం. 1 ఎక్కువ ఉన్న 1 కి ఇది యాడ్ చేయాలి. ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి 1 + 3/8 చేయాలి. అంటే దీని వాల్యూ ఎంత అవుతుందంటే 11/8 అవుతుంది. ఈ 11/8 వాల్యూ ఎంత ఇచ్చాడంటే 33 అని ఇచ్చాడు. ఆ నెంబర్ ఎంత అంటే 1 పార్ట్ ఎంతో కనుక్కోవాలి. 1 × 33/11/8. ఇది పైకి వస్తే ఏమవుతుందంటే 8/11 అవుతుంది. 11 1 11 3 8 3 24. జనరల్ ప్రొసీజర్ లో ఇలా చేస్తాం. ఇందాక మనం షార్ట్ కట్ ఒకటి చెప్తున్నాం, దాన్ని ఎలా చేస్తామో చూడండి. దాన్ని బేస్ చేసుకుంటూ ఎలా చేస్తామంటే దీన్ని ఒక నెంబర్ అనేది 37.5% ఇంక్రీజ్ అయితే 33 ఇచ్చింది అన్నాడు. ఈ 37.5% ని మనం ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 3/8 అని వచ్చింది. 3/8. ఇది కింద ఉండేది ఎప్పుడు ఒరిజినల్ నెంబర్. ఇది ఇంత ఇంక్రీజ్ అయినట్టు పైన ఇంక్రీజ్ అంటే 8కి 3 యాడ్ చేయాలి. అంటే 11 పార్ట్స్ 3 అయ్యి 33 అని ఇచ్చాడు. 8 అనేది 3 పెరిగితే 33 అయింది అన్నాడు. అంటే 8 అనేది 3 పెరగడం అంటే 11 అయినట్టు. 11 అనేది 33 అయితే ఒరిజినల్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి 8 పార్ట్స్ ఎంత? 8 × 33/11. 11 1 11 3 8 3 24. Your answer. If x% of y is 150, y% of z is 300, then find the relation between x and z. ఏమన్నాడంటే x% of y అనేది 150 అట, y% of z అనేది 300 అట. అయితే x కి z కి రిలేషన్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ ఇక్కడున్నా ఇటున్నా సేమ్ అండి. అంటే ఇక్కడ పర్సెంటేజ్ ఇక్కడ పెడదాం. ఎందుకు ఇలా చేసామంటే ఇక్కడ y% అని ఉంది, ఇక్కడ y% అని ఉంది. ఈజ్ అంటే ఈక్వల్ టు అండి. మ్యాథమెటిక్స్ లో ఈజ్ అంటే ఈక్వల్ టు. ఇక్కడ x × y% ఉంది అంటే y% కావాలంటే ఈ x అటువైపు పోవాలంటే అప్పుడు ఏమవుతుందంటే y% వాల్యూ 150/x అవుతుంది. ఇది దీన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ నుంచి చెప్పండి y% ఏమవుతుందంటే 300/z అవుతుంది. ఈ z ఇటువైపు వస్తే బై అవుతుంది. ఇది y% ఇది y% అంటే రెండు ఈక్వల్. అంటే 150/x = 300/z అన్నమాట. 150 1 150 2 ఇది మనం v బార్ మాస్ లో చెప్పుకున్నాం. ఈక్వల్ టు ఉన్నప్పుడు న్యూమరేటర్స్ క్యాన్సిల్ చేయొచ్చు అని. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. z = 2x. x కి z కి రిలేషన్ ఏమవుతుంది? z = 2x. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ
పర్సెంటేజ్ అనేది y పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేసి అవి రెండు y పర్సెంటేజ్ కాబట్టి ఈక్వలేట్ చేసాం. ఈక్వలేట్ చేసినప్పుడు x కి z కి రిలేషన్ వచ్చింది. ఇది లాస్ట్ ఎగ్జామ్ లో వచ్చిందండి, ఎస్ఎస్సి సిజిఎల్ లో వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 20% ఆఫ్ 45% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 81, then what is 40% ఆఫ్ దట్ నెంబర్? ఒక నెంబర్ యొక్క 20% ఆఫ్ 45% అనేది 80 అయితే ఆ నెంబర్ యొక్క 40% ఎంత అని అడుగుతున్నాడు. ఏం లేదు, క్రాస్ గా మల్టిప్లై చేయాలని చెప్పా. హౌ మచ్ తో ఉండేది ఎప్పుడు డినామినేటర్ లో రాయాలని చెప్పా. కాబట్టి ఇప్పుడు మీరు ఏం రాయొచ్చు అంటే 40% ఇంటూ 81 బై 20% ఆఫ్ 45% అని రాయండి. ఇక్కడ ఏమవుతుందంటే పర్సెంటేజ్ సింబల్ క్యాన్సిల్ అయింది. ఒకటే పర్సెంటేజ్ సింబల్ క్యాన్సిల్ అవుతుంది, ఇది కూడా క్యాన్సిల్ చేయకూడదు. 21 22 క్యాన్సిల్. ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ ఉంది. 9 9 9 5 క్యాన్సిల్. ఈ పర్సెంటేజ్ సింబల్ తీసేస్తే బై 100 వస్తుంది, అది పైకి వచ్చి ఇంటూ 100 అవుతుంది. 5 1 5 20 ఇది ఎంత అవుతుందో చూడండి. 2 2 4 9 360. ఒక 0 ఉంది కాబట్టి 0 పెడుతున్నాం. ఇలా అర్థం కాలేదనుకోండి, జనరల్ గా ఎలా చేయాలి అంటే 20% అంటే 20/100, ఆఫ్ అంటే ఇంటూ 45/100, ఇది 40/100. ఇలా చేయొచ్చు. ఏం లేదు, ఇది బై ఇవంతా వస్తాయి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది ఇంటూ ఇది అవుతుంది. అంటే 40 ఇంటూ 80 1/100 బై హౌ మచ్ తో ఉండేది బై అవుతాయి 20/100 ఇంటూ 45/100. ఇక మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలనుకుంటే ఏం చేయాలి? 21 25 క్యాన్సిల్ చేయండి, 5 5 9 క్యాన్సిల్ చేయండి, 100 క్యాన్సిల్ చేయండి, 9 9 9 4 36, 360 is your answer. క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా ఉంటే ఈజీ అవుతుంది. ఇదేదో లెంతీ ప్రాసెస్ కాదు, ఇదే షార్టెస్ట్ వే. ఏం లేదు, ఇంకో రకంగా చేయాలనుకుంటే ఏం చేయాలి? 100 100 ఇక్కడే క్యాన్సిల్ చేయండి, 21 25 క్యాన్సిల్ చేయండి, 5 1 5 9 క్యాన్సిల్ చేయండి, ఇది క్యాన్సిల్ చేయాలి, 9 1 9 9 క్యాన్సిల్, క్రాస్ గా ఉండేవి ఇంటూ చేయాలి, 360. క్లియర్, సింపుల్. 320% of 45 plus 45% of 360 is equal how much? ఇలా అడిగాడు. పర్సెంటేజ్ సింబల్ ఇటున్నా ఒకటే. ఇక్కడ ఉంది, ఈ టర్మ్ లో ఫస్ట్ దానికి ఉంది, ఈ టర్మ్ లో ఫస్ట్ దానికి ఉంది. ఇక్కడ 45 కి ఉంది, ఇక్కడేమో 320కి ఉంది. ఇక్కడ కూడా 360కి రాద్దాం. 320 కాదండి, 360. సారీ, 360% of 45 plus 45% of 360 అని ఇచ్చాడు. ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ ఇటువైపు పెట్టా. ఎందుకంటే ఎప్పుడైనా x% ఆఫ్ y అన్నా y% ఆఫ్ x అన్నా రెండు సమానమే. పర్సెంటేజ్ అనేది ఎటువైపు ఉన్నా ఒకటే. ఆ రెండు నెంబర్లు మల్టిప్లై అవుతున్నప్పుడు ఎటువైపు ఉన్న పర్సెంటేజ్ సేమ్ వాల్యూనే. దాని ప్రకారం ఇక్కడ ఇది రెండు ఒకటే కాబట్టి ఒక నెంబర్ కనుక్కొని ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. లేకపోతే 360/100 ఇంటూ 45 ఒకసారి కనుక్కుందాం. ఈ వాల్యూ 0 0 గెట్ క్యాన్సిల్, 5 2 5 9 2 18 2 18 18 9 ఎంతండి? 162 ఇంటూ 2 చేయాలి, లేకపోతే ఇంకో 162 వస్తుంది. 324 యువర్ ఆన్సర్. 360% of 45 plus 45 of 360% అని రాసుకున్నాం. దాన్ని ఎంత వచ్చింది? 324. ఇవ్వండి మన ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో అడిగిన క్వశ్చన్స్. ఇవన్నీ కూడా జస్ట్ ఫండమెంటల్స్. అయితే ఇవి ఎందుకు చెప్పుకున్నామంటే క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా మనకి తెలిసి ఉండాలి కాబట్టి ఇవి చెప్పుకుంటున్నాం. క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.